అది విన్నాం. కానీ పార్టీ ఆఫీస్ మీద ఏకంగా దాడి చేయమని చెప్పిన దాంట్లో నా మెమరీలో, మరి మీరు కరెక్ట్ చేయాలి, ఆన్ దట్ పర్టికులర్ డే, ఆ అటాక్ జరిగిన డే రోజు సీఎం గారు సమ్వేర్ అవుట్ ఆఫ్ ది గుంటూరు, నాకు తెలిసినంత వేరే కర్నూలులో ఎక్కడో వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు సీఎం గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జలే ఆయన వచ్చేసరికి ఇది జరిగితే తనకి మెరిట్ వస్తుందని చెప్పి, ఆయన సైకాలజీ బాగా తెలుసు కదా, తనకు ఉండే ఈ డాన్ బ్యాచ్ అంతా పిలిచేసి ఆపరేట్ చేశాడు. నేనైతే వాళ్ళ యొక్క యాక్టివిటీని నేను దూరంగా ఏదో జరగబోతుందని తెలుసు, కానీ ఇదని నాకు తెలియదు. సంథింగ్ వాళ్ళ మూమెంట్ బట్టి తెలుస్తుంది. ఆ రోజు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, నేను లేటర్ ఆన్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు నేను దూరంగా ఉండి అబ్జర్వ్ చేసింది అదే. వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. నేను ఏదో బై పాసింగ్ ది ఆఫీస్ ఈ దాడిలో కుట్ర కోణంలో మెయిన్ గా అంటే అందరికి ఇప్పటి వరకు వినిపించింది మన వల్లభనేని వంశీ కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వినపడింది. కానీ దీంట్లో ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇతను సజ్జల. ఓకే, సజ్జల ఇన్స్ట్రక్షన్ లేకుండా ఏం జరగవండి. అంత మేజర్ ఇన్సిడెంట్ అంత సిగ్గుమాలను చేరి ఎవరు చేస్తారండి? నాకు అర్థం కాదు. దట్ ఈస్ వెరీ అన్యాయం కదండి. ఒక రాజకీయ పార్టీ, నువ్వు కూడా రాజకీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఎవరో ఏదో విమర్శించారు, జగన్ గారికి ఏదో పరుష భాష మాట్లాడారని అన్న అక్కడన్న లోకీలో నాకు అర్థమైన సంభాషణ బట్టి తెలుగుదేశం నాయకులు ఎవరో కొంత జగన్ గారి గురించి పరుష భాష వాడారు, పదజాలం గట్టిగా వాడారు అని చెప్పి వీళ్ళు వెంటనే ఆయన సాటిస్ఫై చేయడానికి, నాకున్న మెమరీ కరెక్టా కాదా ముందా వెనక నాకు కరెక్ట్ చెప్పలేను. నేను ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది కాబట్టి ఎస్టాబ్లిష్ హిస్ క్యారెక్టర్. అతను వెంటనే అందరిని పిలిపించి, డాన్లందరూ మాకు గుంటూరు విజయవాడ ఉండే వాళ్ళంతా, రాజధాని చుట్టూ ఉండే వాళ్ళందరినీ పిలిపించేసి వెంటనే ఫోన్ ఇన్స్ట్రక్షన్ టకా టకా జరిగిపోతా ఉంది. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి దాడులు, టీవీలు, లైవ్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. అంటే డాన్లు అంటే గూండాలు, వీధి రౌడీలు, గూండాలు, వీళ్ళంతా వీళ్ళ చేతి కింద ఉంటారు. అంటే మన సినిమాలో డాన్ అంటాం కదా, నేను వాళ్ళ గౌరవం కోసం అన్నమాట. రైట్. అంటే మనం మొదటి నుంచి చూసాం, ఏదైనా ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో లేకపోవడం, లేదంటే విదేశాల్లో ఉండడం, లేదంటే వేరే ప్రాంతంలో ఎక్కడో ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏంటి స్ట్రాటజీ ఇది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఆయన లండన్ లో ఉన్నారు. వాళ్ళ ముందే ప్లాన్ ఏమో నాకైతే తెలియదు. నాకైతే అదే పర్టికులర్ నాకు ఎవిడెన్స్ ఏం లేదు. కానీ నేను చూసింది చెప్తాను. నాకున్న మెమరీలో ఆన్ దట్ డే సీఎం గారు కర్నూలు, నంద్యాల సంథింగ్ వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నాడు. వీళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. నేను అట్లా బైపాస్ వెళ్తా సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకున్నా, కానీ ఇదని నాకు తెలియదు. ఇదంతా చేస్తుంది అతనే, ఫోన్ లో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అతనే. అందువల్ల ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అల్లరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా అందరికి ఫోన్లు చేసి మొత్తాన్ని డాన్లు పిలిపించి, డాన్స్ అందరూ అన్ని జిల్లా నుంచి డాన్స్ పిలిపించి, మీరు అల్లర్లు చేయండి, మీరు గొడవలు చేయండి, మీకు కావాల్సిన ఫైనాన్స్ ఇప్పిస్తాం, కోర్టులో పెడితే మీకు మంచి లాయర్లు పెట్టి ఆర్గ్యూ చేపిస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం, మీ ఫ్యామిలీస్ ఆదుకుంటాం అని ఒక కుట్ర జరిగింది ఆల్రెడీ. అది ఎప్పుడు దాని డెలివరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దాని మెకానిజం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నాకు తెలియదు. కానీ బట్ ఇట్ ఈస్ కమాండర్ అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నాడు. అందరితో మీటింగ్ పెట్టాడు, దానితో మీటింగ్